ఇప్పుడు కష్టపడితేనే ఫ్యూచర్లో సుఖం ఉంటుంది. అర్థమవుతుందా? ఎందుకంటే ఇప్పుడు నువ్వు నీ ఏజ్ అని ఇప్పుడు టీనేజ్లో ఉన్నావు, లేకుంటే 20స్లో ఉన్నావు. నీ ఏజ్లో నువ్వేంది, నీ బాడీ ఫిట్ ఉంటుంది. నువ్వు ఏ వర్క్ చేసినా చేయడానికి నీ బాడీ సహకరిస్తుంది. కాబట్టి నువ్వు టైంకి మంచి ఫుడ్ తీసుకుంటున్నావు కాబట్టి నీ బాడీ ఫిట్ ఉంటుంది. కాబట్టి యంగ్ ఏజ్ కాబట్టి ఉడుకు రక్తం కాబట్టి నువ్వు ఏ వర్క్ చేసినా కూడా నీ బాడీ సహకరిస్తుంది. నువ్వు సర్టన్ ఏజ్ ఓల్డ్ ఏజ్కి వెళ్ళిపోయినావు, నీ బాడీ సహకరించదు కాబట్టి అప్పుడు నువ్వేం చేయలేవు. నువ్వేం చేయాలనుకున్నా ఇప్పుడు చెయ్యి. అంటే ఈరోజు కష్టపడితేనే, ఇప్పుడు కష్టపడితేనే ఫ్యూచర్లో నువ్వు సుఖంగా ఉండొచ్చు. దానికి ఎట్లా చెప్తాను, దానికి ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు పని చేసుకొని ప్రతి మంత్కి సమ్ అమౌంట్ సంపాదించినావు అనుకో, ఆ అమౌంట్లో కొంత భాగం సేవ్ చేసుకున్నావు అనుకో, ఓల్డ్ ఏజ్ల టైంలో నీకు ఏదైనా బాడీలో హెల్త్ ప్రాబ్లం క్రియేట్ అయినా అప్పుడు ఎవరు పట్టించుకోకపోయినా నీ డబ్బు నువ్వు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ డబ్బు అనేది నీకు యూజ్ అవుతుంది. అట్లా నువ్వు టైం టు టైం హ్యాపీగా ఉండొచ్చు నీ సొంత డబ్బులతోటి. అందుకే ఏంటంటే నువ్వు ఇప్పుడు కష్టపడితేనే ఫ్యూచర్లో సుఖం ఉంటుంది. అంటే నువ్వు ఇప్పుడు సాక్రిఫైస్ చేస్తేనే ఏదైనా, నీదిరైనా నీ టీనేజ్ అయినా ఏదైనా ఇప్పుడు సాక్రిఫైస్ చేస్తేనే ఫ్యూచర్లో నువ్వు హ్యాపీగా ఉండగలుగుతావు. అర్థమవుతుందా? సో ఏదైనా సాక్రిఫైస్ చేస్తేనే లైఫ్లో ఏదైనా రావడం జరుగుతుంది. అవ్వ కావాలి, బువ్వ కావాలంటే నడిది ఏదైనా ఒకటి తీసుకోవాలి. నీకు అవ్వ కావాలంటే బువ్వ పక్కన పడేసుకో, బువ్వ కావాలంటే అమ్మ ఉండదు. సో ఏదైనా ఒకటి గుర్తుంచుకో, లైఫ్లో నువ్వు ఏదైనా కావాలనుకుంటే అన్నిటికీ సాక్రిఫైస్ చేసుకుంటూ వెళ్తేనే అవుతుంది, లేకుంటే కాదు. గుర్తుంచుకో, సరేనా? చాలామంది వాళ్ళ టీనేజ్ని సాక్రిఫైస్ చేసుకొని, అంటే టీనేజ్ని మొత్తం వాళ్ళు ఏదైతే వాళ్ళ గోల్ ఉందో ఆ గోల్ గురించి ప్రాక్టీస్ చేసి సర్టెన్ ఏజ్ లైక్ ఒక ఏజ్ వచ్చే లోపల వాళ్ళు వాళ్ళ గోల్కి రీచ్ అయ్యి అందులో డబ్బులు సంపాదించి వచ్చిన డబ్బులతోటి ఎంజాయ్ చేయడం జరుగుతుంది. ఎంజాయ్ చేసుకుంటూ వచ్చిన డబ్బులతో వాళ్ళు సేవ్ చేసుకొని ఫ్యూచర్లో ఏదైనా హెల్త్ ఇష్యూస్ అయినా, ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అయినా ఆ డబ్బులతో వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోగలుగుతారు. ఈ కాలంలో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా దానికి సొల్యూషన్ డబ్బే. డబ్బు ఉంటే ప్రతి ఒక్క ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. నీకు హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి, ప్రాబ్లం అంటే నీకు బాడీలో హెల్త్ ప్రాబ్లం ఉన్నది, హాస్పిటల్కి వెళ్ళాలంటే డబ్బు కావాలి కాబట్టి నువ్వు డబ్బు సంపాదించుకోవాలి. అర్థమవుతుందా? నీకు ఏది కావాలన్నా కూడా, ఏం చేయాలన్నా కూడా డబ్బు కావాలి. డబ్బు కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యంగ్ ఏజ్లో ఉన్నప్పుడే సంపాదించుకోవాలి. అర్థమవుతుందా? ఈరోజు కష్టపడితేనే నీకు ఫ్యూచర్లో సుఖం ఉంటుంది. గుర్తుంచుకోవాలి. ఎవరైతే టీనేజ్లో, యంగ్ బాడీ ఉండే యంగ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎవరైతే కష్టపడి డబ్బులు సంపాదించుకుంటూ సేవ్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళే ఫ్యూచర్లో సంతోషంగా ఉంటారు. ఎవరైతే అతి తొందరగా రియలైజ్ అయ్యి వర్క్ మీద ఫోకస్ పెట్టి అమ్మాయిల మీద కాకుండా, సో వాళ్ళు జల్దీ సక్సెస్ అవుతారు. అండ్ డ్రగ్స్కి, గంజాయికి బానిస కాకుండా, మత్తు పానీయాలకి అండ్ మత్తుకి, సిగరెట్కి ఇలాంటివి ఎడిక్ట్ కాకుండా, ఎవరైతే వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ సరిగ్గా లేదు, ఇంట్లో ప్రాబ్లం సరిగ్గా లేదని అర్థం చేసుకొని వాళ్ళు ఏదైనా పని చూసుకొని వచ్చిన పైసలని సేవ్ చేసుకొని పని చేసుకొని దాంతో వచ్చిన డబ్బులతోటి చదువుకొని అందులో జాబ్ తెచ్చుకొని, అలాంటి వాళ్ళు మంచిగా ఎవరైతే అంత సాక్రిఫైస్ చేసుకున్న వాళ్ళే ఫ్యూచర్లో సంతోషంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అంత కష్టపడ్డారు. ఎవరికైతే జాబ్ వచ్చేది అంత ఈజీగా రాలేదు. వాళ్ళు ఎంతనో కష్టపడ్డారు. చిన్న ఏజ్ నుంచి జాబ్ వచ్చే వరకు వాళ్ళకి సరైన నిద్ర ఉండదు, సరైన ఎంజాయ్మెంట్ ఉండదు, అందరు తిరిగినంత హ్యాపీగా తిరగలేరు, అన్ని కష్టాలు ఉంటాయి. వాళ్ళు జాబ్ వచ్చినాక వాళ్ళు అన్ని ప్లేసులకు తిరుగుతారు, అంత ఎంజాయ్ చేస్తారు, నచ్చిన ప్లేస్కి తీసుకుపోతారు వాళ్ళ అమ్మ నాన్నల్ని, నచ్చిన ప్లేస్కి వాళ్ళు వెళ్తారు అండ్ చాలా హ్యాపీగా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు చిన్న స్టేజ్ నుంచి కష్టపడ్డారు, ఎంతో సాక్రిఫైస్ చేసారు. వాళ్ళ టీనేజ్ని, చిన్న చైల్డ్హుడ్ని, ఏజ్ని చాలా సాక్రిఫైస్ చేసి వాళ్ళు ఆ స్టేజ్కి రావడం జరిగింది. ఎవరికైతే డబ్బు అధికంగా ఉన్నదనుకో వాడికి కష్టాలు ఏమి ఉండవు అంటారు, కానీ వాళ్ళకు కూడా కష్టాలు ఉంటాయి. అర్థమవుతుందా? డబ్బుని సంపాదించి పేరెంట్స్ సంపాదిస్తారు, అది కొడుకు కూతురులకి ఇచ్చినాక వాళ్ళు ఏ విధంగా మేనేజ్ చేయాలో వాళ్ళు తెలుసుకున్నారనుకో పర్వాలేదు, తెలియలేదనుకో వాళ్ళకి ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఈ డబ్బుని ఏ విధంగా యూజ్ చేయాలా, డబ్బుని ఏ విధంగా నేను మెయింటైన్ చేయాలా, సో ఇంత డబ్బు ఉన్నది దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలా, సో అనేది వాళ్ళకి తెలియలేదనుకో ఏమైతే ప్రాబ్లమే కదా. సో ఎవరైతే అన్నీ నేర్చుకొని అన్నీ తెలుసుకొని ఉంటారో వాళ్ళే లైఫ్లో సక్సెస్ అవుతారు. అన్నిట్లో ఏం ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేసుకోగలుగుతారు. సో వాళ్ళ సొంతంగా ఎవడైతే ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటాడో వాడే సక్సెస్ అవుతాడు, వాడే నిలబడతాడు. ఎవడైతే లైఫ్లో అన్ని సాక్రిఫైస్ చేస్తాడో వాడే ఒక పొజిషన్కి వస్తాడు. ఎవడైనా చూసుకొని ఎవడైతే కఠినంగా ఉంటాడో, ఎవడైతే మొండిగా ఉంటాడో, ఎవడైతే ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తాడో, ఎవడైతే అన్నీ సాక్రిఫైస్ చేస్తాడో వాడే లైఫ్లో నిలబడి మంచి పొజిషన్లో ఉండడం జరుగుతుంది. ఎందుకంటే వాడికి బయట ఎలా బతకాలో తెలుసు,
బయట ఎలాంటి సిచ్యువేషన్లు ఉన్నాయి, బయట ఏ విధంగా ఉన్నారు ప్రజలు, ఎలాంటి వాళ్ళు మోసం చేసే వాళ్ళు ఉన్నారు, ఎలాంటి వాళ్ళు ఉన్నారు, ఎలాంటి వాళ్ళు వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఉన్నారని వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే బయట చాలా ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎదుర్కొంటారు కాబట్టి. ఎవడు ఏం ప్రాబ్లం ఎదుర్కోలేడు అనుకో, వాడికి ఎవడు మోసగాడు, ఎవడు మంచోడు, ఎవడు నీతిపరుడు ఏం తెలియదు. అండ్ ఎవడైతే చైల్డ్హుడ్ని సాక్రిఫైస్ చేసి అన్ని కష్టాలు ఎదుర్కొని ముందుకెళ్ళి ఒక పొజిషన్కి వస్తాడు, వాడు ఏం ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేసుకోగలుగుతాడు వాడు సొంతంగా. ఎందుకంటే వాడు అలాంటి ప్రాబ్లమ్స్ని ఎదుర్కొని వచ్చింది కాబట్టి. సో మీకు మంచి జాబ్ కావాలా, లేకుంటే బిజినెస్లో మంచి సక్సెస్ కావాలా, నువ్వు అనుకున్నది చేయాలంటే సాక్రిఫైస్ ఉండాలి. నిద్ర పక్కన పెట్టాలి, ఎంజాయ్మెంట్ పక్కకు పెట్టాలి. అంటే ఎంజాయ్మెంట్ చేయరు కానీ మొత్తం జీవితాంతం ప్రతిరోజు ఎంజాయ్మెంట్ చేస్తుంటే ఉన్నది. ఏదో కొంచెం ఎంజాయ్ చేసినావు అర్థం ఉన్నది, కానీ అది కరెక్ట్గా మొత్తం రోజు మొత్తం ఎంజాయ్ చేసుకుంటూ కూర్చుంటే నువ్వు జాబ్ కొట్టలేవు, బిజినెస్లో సక్సెస్ కలవు. బిజినెస్ చేసేవాళ్ళు ఎప్పుడు అలర్ట్ ఉండాలి, 24 hours అలర్ట్ ఉండాలి. ఏ చిన్న మిస్టేక్ చేసినా బిజినెస్ మొత్తం కొలాప్స్ అవుతుంది. ఏదైనా జాబ్ అయినా కూడా అంతే. జాబ్లో కూడా ఏదైనా రాంగ్ డెసిషన్ తీసుకున్నావా నువ్వు సస్పెండ్ కాగలుగుతావు. ఒక్కొక్కసారి నీ జాబ్ కూడా పోవడం జరుగుతుంది, పై అధికారులు ఊకుంటారు. అర్థమవుతుందా? సో నువ్వు ఏం చేయాలనుకుని ఒక్కసారి ఆలోచించేయు. అండ్ ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా కూడా నువ్వు ఒక్కసారి మీ పేరెంట్స్ గురించి ఆలోచించి, నీ గురించి ఆలోచించి, నీ ఫ్యూచర్ గురించి ఆలోచించి డెసిషన్ తీసుకో. అర్థమవుతుందా? సో ఏదైనా చాలా ఇంపార్టెంట్. సాక్రిఫైస్ చేయు, ఒప్పుకుంటా. కానీ నువ్వు ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలంటే నీకు ఎప్పుడు 24 గంటలు దాని గురించి ఆలోచించాలి. అంటే నీకు జాబ్ కొట్టాలని ఉంటే నీకు 24 గంటలు దాని గురించి ఆలోచించాలి. ఏ విధంగా జాబ్ కొట్టాలా, సో ఎంత ప్రిపేర్ కావాలా, ఏ బుక్స్ చదవాలా, ఎక్కడ నేర్చుకోవాలా, ఎలాంటి టెస్టులు రాయాలా అన్నీ తెలిసి ఉండాలి. బిజినెస్ కూడా అంతే. ఎక్కడ ఏ వ్యక్తులు కలాలా, ఏ వ్యక్తితోటి ఉండాలా, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్లు తీసుకోవాలా, ఎలాంటి కంపెనీస్తో డీల్ చేయాలా, సో ఎలాంటి కంపెనీస్ మోసం చేయగలుగుతాయి, సో ఎలాంటి వ్యక్తులు మనతో ఉన్నారు, సో బిజినెస్ వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, బిజినెస్ మైండ్ సెట్లు ఏ విధంగా ఉన్నారు, ఇవన్నీ తెలుసుకొని ఉండాలి బిజినెస్ చేసేవాళ్ళు. లైఫ్లో సాక్రిఫైస్ లేనిది ఎవడు ఒక పొజిషన్కి వచ్చిన వాళ్ళు ఎవ్వరు లేడు. గవర్నమెంట్ జాబ్ అయినా, ప్రైవేట్ జాబ్ అయినా, ఎలాంటి కూలి పైన, ఏ పనైనా, బిజినెస్ అయినా, మంచి స్టేజ్కి వెళ్ళిన వాళ్ళైనా, లేకుంటే మధ్యలో ఓడిపోయిన వాళ్ళైనా, ఎవరైనా చాలా సాక్రిఫైస్ చేసిన వాళ్ళు ఉన్నారు, చాలా కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి కోల్పోయిన వాళ్ళే, చాలా ఎదుర్కొన్న వాళ్ళే, చాలా సాక్రిఫైస్ చేసిన వాళ్ళే ఒక పొజిషన్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అర్థమవుతుందా? ఏ సాక్రిఫైస్ లేనిది ఎవడు ఒక పొజిషన్కి రాలేడు. జాబ్ కొట్టలేడు, బిజినెస్ చేయలేడు, వాళ్ళకి నచ్చిన పని చేయలేడు. నీకు సుఖం కావాలంటే ఇప్పుడు కష్టపడాలి అంతే. జీవితాంతం నేను సుఖంగా ఉండాలా, సో ప్రతి మంత్ నాకు సమ్ అమౌంట్ రావాలా, అండ్ లగ్జరీగా మంచి హ్యాపీగా బతకాలంటే నువ్వు ఇప్పుడు కష్టపడాలి. నువ్వు ఇప్పుడే సుఖం కావాలనుకుంటే జీవితం మొత్తం కష్టపడతావు. ఇప్పుడు ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు కష్టపడ్డావా జీవితాంతం సుఖం ఉంటుంది. అదే నువ్వు ఇప్పుడే సుఖం, ఈ ఏజ్లో, యంగ్ ఏజ్లో నువ్వు సుఖంగా ఉన్నావు అనుకో, జీవితం మొత్తం నీ బాడీ సహకరిస్తే నీ ఏజ్ అయిపోయినాక ఉద్యోగాలు కూడా రావు. సో అసలు నువ్వు యంగ్ ఏజ్లోనే ఏం చేయాలనుకున్నా ఈ ఏజ్లో చేయాలి. అర్థమైతే బిజినెసా పర్లేదు, బిజినెస్కి ఏజ్కి సంబంధం లేదు, కానీ నీకు జాబులు కావాలంటే ఏజ్కి సంబంధం ఉన్నది. అది ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్ అయితే ఖచ్చితంగా ఏజ్కి సంబంధం ఉన్నది, గుర్తుంచుకోరు. సో మీరు ఏం చేయాలనుకున్న యంగ్ ఏజ్లో చేయాలి. సాక్రిఫైసెస్ ఉంటాయి, సాక్రిఫైస్ చేస్తేనే మీకు అన్ని ఇంపార్టెంట్. నీకు జాబ్ కొట్టాలి, బిజినెస్ చేయాలంటే లవ్ అనుకుంటా అమ్మాయిలు ఎంబడి ఎరుగుడు ఇది చేయొద్దు. అండ్ మత్తుకి బానిస కావద్దు. సిగరెట్ మందు గంజా ఇలాంటివి ఏం తీసుకోకూడదు. అర్థమవుతుందా? నువ్వు జాబ్ కొట్టాలన్నా, బిజినెస్ చేయాలని ఇలాంటి అలవాట్లు ఉండదు నీకు. ఎందుకంటే నీ మైండ్ మొత్తం 24 గంటలు పని మీద ఉండాలి. అప్పుడే నువ్వు సక్సెస్ అవుతావు, లేకుంటే కావు. గుర్తుంచుకో. సో నేను చెప్పింది మీకు యూస్ఫుల్ అనిపిస్తే, నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఎవరైనా సాక్రిఫైస్ అయ్యింది, ఎవరు ఒక పొజిషన్కి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు, గుర్తుంచుకోరి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరొకటి మళ్ళీ తెలుసుకున్నాం. అంతవరకు జై హింద్, జై తెలంగాణ.